అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి హస్తం విజయంతో అధికారంలోకి కాంగ్రెస్ వచ్చాక గులాబీ బాస్ సైలెంట్ అయిపోయారు. ఆ తర్వాత బాత్రూంలో కేసీఆర్ కాలు జారటంతో కాలికి దెబ్బ తగిలి యశోద ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం కోలుకొని ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కూడా కేసీఆర్ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. రేవంత్ సర్కార్ ఏర్పాటు తర్వాత కేసీఆర్ బయట కనిపించిన దాఖలాలు లేవని చెప్పాలి. దాంతో కేసీఆర్ మళ్లీ టీ పాలిటిక్స్ లో ఎప్పుడెప్పుడు యాక్టివ్ అవుతారన్న ప్రశ్నలు బీఆర్ఎస్ లో వ్యక్తమయ్యాయి. ఆయన్ను క్రియాశీల రాజకీయాల్లో మళ్లీ చూడాలని వేలాది మంది పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే త్వరలోనే గులాబీ బాస్ పొలిటికల్ సీన్ లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అదెలాగంటే త్వరలో లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో వాటిపై గులాబీ అధినేత కేసీఆర్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా కాంగ్రెస్ కంటే మెజార్టీ సీట్లు గెలిపే టార్గెట్గా కేసీఆర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే కీలక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. కొందరు ముఖ్య నేతలను తన వద్దకే పిలిపించుకొని తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టారని తెలిసిందే. గెలుపు గుర్రాల ఎంపిక మొదలు ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఎంపీ అభ్యర్థుల జాబితాను కేసీఆర్ ప్రకటించబోతున్నట్లు సమాచారం. అటు జనవరి 3వ తేదీ నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు లోక్సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. కారు ఓనర్ కేసీఆర్ సారు ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ మంత్రులు హరీష్, కడియం, పోచారం, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు ముఖ్య నాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మొదలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.